ఈ భువనేశ్వరి విద్య పుట్టిన సర్వము కూడా అతిథి నుండే పుట్టింది. ఆ తిథి అంటే బిందువులో నుంచి. ఏమా కశ్యపుడు ఎవరవుతారు? ఈశ్వరుడు అవుతాడు. అతిథి ఎవరవుతారు? అమ్మవారు అవుతుంది అని వారు అయోనిజులు. అతిథి అని అందుకే అన్నారు. అమ్మా వారిని పుట్టించే వాళ్ళు ఇహ ఎవరు లేరు కదమ్మా, వారు స్వయంభూ అని. సో ఇక్కడ కింద రాబోయే సృష్టి అంతా కూడా ఈ అతిథి నుంచే పుట్టింది అని చెప్తున్నారు. పెరుగుట తరుగుట కూడా అతిథిలోకే, మనం మూలము అతిథిలోనే ఉన్నది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నీ శరీరం వరకు నేను ప్రాణము, నా శరీరం వేరు, ప్రపంచం వేరు అంటున్నావు. ప్రపంచమే అమ్మవారి గర్భము. ఆ గర్భములో నువ్వు ఉన్నావు. ఇక్కడ ఈ భూమి మీద ఒక తల్లి ఒక బిడ్డని కడుపులో పెట్టుకుంటుంది. కానీ అమ్మవారు అండపిండ బ్రహ్మాండాల్ని తన గర్భంలో ధరించింది. మరి అలాంటప్పుడు నువ్వు పెరుగుట తరుగుట నీ మూలం ఎక్కడుంది? అమ్మవారే కదా, అతిథియే కదా అంటున్నాడు. మరి నీకు ఈ ఆలోచన రావాలిగా. నీకు ఇటువంటి ఆలోచన రాకపోతే శ్రీ విద్య నీకేం అబ్బుతుంది? అమ్మవారి మీద నీకేం బంధం వస్తుంది? అవునా? 4 రోజులు స్నేహం చేస్తేనే కదమ్మా వాడి మీద స్నేహపూర్వకమైన ఇది ఉంటుంది, ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఒక్క రోజులోనే ప్రాణమిత్రులు అయిపోతారా? అలానే శ్రీ విద్య కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు శ్రీ విద్యలో ఉన్నావు. నేను అహంత ఇదంతా మమత అని పెట్టుకుంటూ తిరుగుతున్నావు. అమ్మవారిని ఏంటంటే అడుగుతున్నావు, కోరుతున్నావు, సంకల్పం చేస్తున్నావు, నీ కష్టాలు చెప్పుకుంటున్నావు. ఏంటి కష్టం? ఆమె గర్భంలో నిన్ను మోస్తూ ఆమె కష్టపడుతుంది, నువ్వు నీ కష్టం చెప్పుకుంటున్నావు. ఇంత అండపిండ బ్రహ్మాండం అంతా మరి ఎంత కష్టం అమ్మా, మనందరినీ మోస్తుంది కదా తల్లి. మరి నీకు తరుగుట కూడా అతిథిలోకే, మన మూలము అతిథిలోనే ఉన్నది, మన స్థూలము కూడా అతిథిలోనే ఉన్నది. ఈ రహస్యము ఎరుక లేకపోవటము మాయ. మన స్థూలము మూలము అన్నీ కూడా ఎక్కడున్నాయి? అమ్మవారిలోనే ఉన్నాయి నాయన, తెలుసుకో. శ్రీచక్రంలోనే ఎక్కడున్నావు? భూపరాజు రేఖల్లో ఓంకారం నుంచి భూమి మీద ఈ అనేక 84 లక్షల జీవరాశులు అనుకుంటున్నావు ఇదే ప్రపంచం అని. ఇంకా నీ పైన చాలా మంది, చాలా సృష్టి ఉన్నది నాయన. ఇదంతా కూడా ఆమెయే మోస్తున్నది. ఆమెయే కన్న తల్లి. అదియే నీ మూలము. అర్థమైందా? నీ మూలము స్థూలంగా మీ అమ్మగారిని నాన్నగారిని చూపిస్తావు. ఆత్మకి మూలం ఏది? పరమాత్మయే. నువ్వు ఆ దృష్టిలో జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యంలో గానీ నీకు తెలియదు నీ మూలం ఏంటో. ఇక్కడ నువ్వు స్థూలంలో ఉన్నావు కాబట్టి నీ ఇంటి వరకు నువ్వు చూపిస్తావు నీ మూలాన్ని. 7 తరాలండి అనుకుంటూ తిరుగుతూ ఉంటావు మాయలో. అది శ్రీ విద్య. శ్రీ విద్యలో మరి యోగులు, ఋషులు వీళ్ళందరూ తుర్యంలో ఉంటారు కాబట్టి వారు ఎప్పుడు కింద మా అమ్మగారు నాన్నగారు వీళ్ళండి అని చెప్పలేదు కదా. అంటే వాళ్ళు పైన ఉన్నారు, వారికి మూలము తెలుసు, అందుకే వాళ్ళు నడిచే దేవుళ్ళు అయ్యారు అని చెప్తున్నాడు. అది ఊరికే ఆయన అనుకుంటే వచ్చింది కాదు, ఎంతో సాధన చేస్తే వచ్చినవి. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు అనుకుంటారు? అంటే అదే ఈ అతిథిలోనే ఉన్నది. ఈ రహస్యము ఎరుక లేకపోవటము కూడా మాయయే. ఈ రహస్యమును ఎరుగుట బ్రహ్మజ్ఞానము. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది నువ్వు తెలుసుకొని దీని యొక్క ఇది తెలుసుకోవటం వల్ల నీకేమొచ్చింది? మాయ వెళ్ళిపోయి బ్రహ్మజ్ఞానం వచ్చింది. మాయా జ్ఞానం అంతా కూడా వెళ్ళిపోయింది నాయన నీకు. ఇప్పుడు నువ్వు ఉట్టి జ్ఞానివి కావు. చాలా మంది చదువుకొని జ్ఞానావస్థలోనే జీవితాలు వెలబుస్తూ ఉంటారు. దానిపైన ఏమున్నది? బ్రహ్మజ్ఞానం ఎక్కడున్నది? అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము దగ్గర ఉన్నది. ప్రజ్ఞానం అంటే మూడో కన్ను తుర్యావస్థలో ఉన్నది. అది అసలైన గుర్తింపు. అర్థమైందా? జ్ఞానంలోనే పుట్టి జ్ఞానంలోనే పెరిగిపోయి మాకు అంతా తెలుసు అండి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ అంతా తెలుసు అన్న వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ తెలియని వాళ్ళకి అన్నీ తెలుసు. అదే ఋషులు. ఆ ఋషులకి మునులకి ఎవరు ఏ యూనివర్సిటీలో డిగ్రీలు సర్టిఫికెట్లు ఇవ్వలేరు కదమ్మా. అవునా? వారు చెప్పిందే కదా విశ్వవిద్యాలయాలన్నీ పాటిస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఆ ఋషులు మునులకి ఎవరిచ్చారు?
అది చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞానము అంటే అది గురుముఖత నువ్వు నేర్చుకోవాల్సింది. ఏ విశ్వవిద్యాలయాల్లో చెప్పరు. కోటి కోసము కోటి విద్యలు. విశ్వవిద్యాలయాలన్నీ కూడా అంతే. నువ్వు చదువుకునేంత వరకు నిన్ను బాగా చూస్తారు. తర్వాత రోడ్డు మీద పడేస్తారు. ఉద్యోగం ఇప్పిస్తారా అంటే అది మా యూనివర్సిటీలో రూల్‌లో లేదు అంటారు. నువ్వే వెతుక్కోపో అంటారు. ఉట్టి జ్ఞానం ఇచ్చి పంపిస్తారు. దానికి మనం లక్షలు లక్షలు ఖర్చు పెడతాం. చూసారా? ఇవన్నీ ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి మరి మీరు ఒప్పుకోవాల్సిందే. అవునా? నిరుద్యోగం ఎందుకొచ్చింది? వాడు చదువుకోలేదా? చదువుకున్న వాడికి ఒక ఉద్యోగం ఇస్తున్నావు. హ్మ్. మైనారిటీలు మెజారిటీలు అంటారు. మైనారిటీకి న్యాయం చేసి మెజారిటీకి అన్యాయం చేస్తే ఎట్లా? అందరూ మనుషులే కదా! ఈ భూమి మీద పుట్టారు కదా! వారికి చెయ్యి, వీరికి చెయ్యి. అవునా? మధ్యతరగతి కుటుంబాలకి చేయండి. ఒక మంచి జరుగుతోంది అంటే సర్వే జన వసుదైక కుటుంబం అనే పద్ధతుల్లో ఈ స్కీములన్నీ రావాలి. ప్రభుత్వాలు రాజ్య పరిపాలన అంటే మరి శ్రీరాముడి రాజ్యంలో ఇలా లేవు మరి. మనుషుల్ని విడగొట్టేది లేదు. అందరూ ఒకటే. ఏమ్మా? పేద, బిక్కి అంటూ ఏమీ లేదు. ఇప్పుడేంటంటే ఎంతో స్వార్థం అయిపోయింది. కలియుగ ప్రభావాలు కదా! ఇంకెందుకు ఆ సబ్జెక్ట్ చాలా పెద్దదది. పనికిరాని సబ్జెక్టు. వాళ్ళకి పనికిరాదు, దేశానికి పనికిరాదు. అవునా? సో, ఇటువంటివన్నీ ఔట్‌డేటెడ్ స్కీమ్స్ అన్నీ తీసేయాలి. మనలో ఇది రావాలి. బ్రహ్మజ్ఞానం వస్తే అదే అప్పుడే ఆ జ్ఞానము విజ్ఞానం కావాలి. విజ్ఞానము వచ్చింది చదువుకున్నావు. ప్రజ్ఞానవంతుడు అయితేనే కదా నీకు దేశం మీద ప్రేమ, అలానే అందరి మీద తోటివారి మీద ప్రేమ అనేది ఉంటుంది. ఏమ్మా? సో, ఆ బ్రహ్మజ్ఞానం వల్ల ఏకతానత అంటే అందరం ఒకటే అని. అవునా? అహింస అనేది అప్పుడు పనిచేస్తుంది. నాన్న మీదేనాన్న అది? హ్మ్. అదనమాట చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞానానికి, మామూలు జ్ఞానానికి హ్మ్. బ్రహ్మజ్ఞానులు ఎలా ఉంటారు? సాయిబాబా, సాయిబాబాకి ఈ స్కీములు పనిచేయవుగా. ముందొచ్చిన వాడికి దర్శనం అని. అవునా? అదనమాట. అదే శివదృష్టి, సమదృష్టి వస్తేనే గాని మనం ఈ మనుషులు మారరు అని చెప్తున్నారు. అంతేగా? నువ్వు నువ్వు కూరేసుకొని అన్నం తింటున్నావు. నేను కూరేసుకొని అన్నం తింటున్నాను. సమానత్వం ఉండాలి గదా! ముగ్గురికి. మెజారిటీ, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ముగ్గురు గూడా. అవునా? అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అందరి కడుపులోకి వెళ్ళాలి. నువ్వేం తింటున్నావో అందరూ అదే తినాలి. అప్పుడు రామరాజ్యం గురించి మాట్లాడండి. అవునండి రామరాజ్యం. అవునా? అలానే మనం గూడా ప్రభుత్వాలు పని చేస్తే మనం గూడా ప్రజలు గూడా అది తెలుసుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెచ్చుకోవాలి నాన్న. ఎప్పుడు అలానే ఉండిపోతామా? ఇంక దేశం ఏం ముందుకెళ్తుంది? మన జీవితాలు ఏం ముందుకెళ్తాయి? ఇదొకటి. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు అనుకుంటారు? ఇటువంటి బ్రహ్మజ్ఞానం వస్తే అహం బ్రహ్మాస్మి ఆజ్ఞాచక్రం దాకా నేను వెళ్ళాను. నా ప్రస్థానం జరిగింది. నా ఆత్మ జ్యోతి యొక్క ప్రస్థానం జరిగి సాధన చేసి, యోగము చేసి, గురువుగారు చెప్పిన ఓంకారం నాదం పలికి నా ఆత్మని ఉద్ధరించుకున్నాను. ఉద్ధరించుకోవటం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోమని కృష్ణుడు ఏమన్నాడు? ఉద్ధరించుకోమంటే స్థూలంలో ఉద్ధరించుకోమని కాదు. నీ సంపాదన నువ్వు సంపాదించుకొని బతకటం కాదు. ఆత్మనే ఉద్ధరణ అన్నాడు ఆయన. స్పెసిఫిక్‌గా చెప్తున్నాడు. ఆత్మని ఉద్ధరించుకో, అన్నీ ఉద్ధరించబడతాయి అంటున్నాడు. అంతేగా? ఆత్మని ఉద్ధరించుకుంటే స్థూలము ఉద్ధరించబడుతుంది. నీ మనసులో ఉన్న ఇటువంటివన్నీ గూడా మనసు ఉద్ధరించబడుతుంది. మంచి ఆలోచనలు చేస్తావు. సూక్ష్మము ప్రాణం గూడా బావుంటుంది. ఆనందమే అంతే కదా! సంతోషమే సగం బలం. అప్పుడు వాడు హెల్తీ, వెల్తీ. అది బ్రహ్మజ్ఞానం అది అహం బ్రహ్మాస్మి ఆత్మనే ఉద్ధరణ అన్నాడు కృష్ణుడు అందుకే. అది స్పెసిఫిక్‌గా చూపిస్తున్నాడు ఆయన. ఏమ్మా! అది ఉద్ధరించుకుంటే ఆ! ఈ కాలము ద్వాపర యుగమని, కలియుగమని ఏ ప్రభావాలకి అది లోను కాదు. ఇప్పుడు నైమిషారణ్యం ఉందనుకో, నైమిషారణ్యంలో కలి ప్రవేశించాడు. అలానే అంతవరకే ఎందుకు? ప్రపంచమంతా కలి ఉండకూడదు గదా! అన్నప్పుడు నైమిషారణ్యంలో ఏం జరుగుతుందో అది కూడా మన జీవితాల్లో మనం గూడా సంసారాలు చేస్తూ అటువంటి యొక్క ఉద్ధరణ చేయాలి. ఆత్మ ఉద్ధరణ చేస్తే అప్పుడు కలి అనేవాడు ఉండడు అని. అదే వసుదైక కుటుంబము అంటే. ఇప్పుడు నాలా అందరూ ఆలోచన చేయటం గురువు గారిలా అందరూ ఆలోచన చేశామనుకో, అన్యాయం ఎక్కడుందమ్మా? న్యాయమే ఉంది గదా! అందరికీ న్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు ఒకరినొకరు మోసం చేసుకోవటం? అది చెప్తున్నాడు ఇక్కడ.
అనేకత్వాన్ని చేసేస్తే అనుకుంటారు. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు అనుకుంటారు అంటే అనేకత్వాన్ని చేసేస్తే అనుకుంటారు. అంతే కదా! అనేకత్వం అనేది లేకపోయినప్పుడు ఏకత్వం ఉంటుంది. నీలో నీవుగా ఉంటావు. అలా ఉన్నప్పుడే కదా నీకు అహం బ్రహ్మాస్మి అనేది సాధ్యమయ్యేది. అనేకత్వంలో ఏమొస్తుంది? స్నేహాలు పెరుగుతున్నాయి, మనుషులు పెరుగుతున్నారు, బంధాలు పెరుగుతున్నాయి, బాంధవ్యాలు మాయ పెరుగుతోంది గానీ ఆత్మ పెరగట్లేదు. సో, అనేకత్వం అనేది తీసేస్తే నీకు ఏకత్వము అనేది వస్తుంది. అదే నీకు బ్రహ్మ జ్ఞానము అని చెప్తున్నారు. అది ఎలా వస్తుంది? యోగము ద్వారా వస్తుంది. ధ్యానము ద్వారా వస్తుంది. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం. నశ్వరమేది, ఈశ్వరమేది అనే విచక్షణ జ్ఞానం మనకి రావాలి. రుజు ప్రవర్తన అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అంతేగాని పక్కవాడు మాయలో ఉన్నాడని నీకు తెలిసినా కూడా ధర్మం తెలిసినా కూడా చాలా మంది అధర్మంలో చాలా మంది ఉంటే ధర్మము పరులు ఇప్పుడు కూడా ధర్మపరులు కూడా ఆ ధర్మాలు చేస్తున్నారు. మాయలోనే వెళుతున్నారు గాని ధర్మాన్ని వాడు ఉద్ధరించట్లేదు. అవునా? మంచివాడు కూడా చెడ్డవాడు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి గాని చెడ్డవాడు మంచివాడు అయ్యే అవకాశాలు లేవు. అవునా? అది ఎంత దరిద్రం అంటే భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంలో కూడా చివరికి అది ప్రవేశించింది ఆ కలి. చూడండి, గురువు లేడు, దైవము లేదు. ఎవరికుంది? దేవుడి సొమ్మయితే ఉంది, గురువు గారి సొమ్మయితే ఏంది? దోచుకోవటమే మనది అన్నట్టుగా. అవునా? వెంకటేశ్వరాన్ని దోచుకున్నారు, గురువుల్ని దోచుకుంటున్నారు, ఆధ్యాత్మికంలో పడ్డారు. ప్రభుత్వాలలో ఉన్న ఖజానాలు ఖాళీ అయినాయి. అవునా? ఇంకేం చేస్తారు? అప్పులు ఇచ్చేవాడు ఎవరు లేరు. నువ్వు తీర్చవని ఎవరు ఇవ్వరు. ఇక ఏం చేస్తావు? ఇగో ఇటువంటి అడ్డదారులు తొక్కుతారు మనుషులు. ఏ రకంగా వాళ్ళు ఎంత పైకి రావాలని పాపం ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కింద పడిపోతూ ఉంటారు. ఇది చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. అవన్నీ తెలుసుకోవాలి కదా. నేను గట్టిగా ఎందుకు అరుస్తున్నాను అంటే బాధ. నేను కూడా ఈ దేశమే కాదు, మనుషులే కాదు, ఎందుకు ఇలా అయిపోతున్నాం మనందరం? అందరికీ ఆదర్శంగా ఉన్న మన సనాతన ధర్మాలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు మాయ ముందుకు వస్తుంది? ఇతరులు వాళ్ళ దృష్టిలో మనం చూడండి ఎంత చులకన అయిపోయాం హిందువులు. అవునా? సనాతన ధర్మం మంది మతం కాదని ముందే చెప్పాం కదా. వాళ్ళు అలా అనుకుంటారు, వాళ్ళు మాయలో ఉంటారు. ఆ సనాతన ధర్మమే వాళ్ళు పాటిస్తూ మనకి చెప్తుంటారు. వాళ్ళు హిందువులే, అంతే కదా. పంచభూతాలు లేకుండా వాళ్ళెక్కడ ఆకాశం నుంచి ఊడిపడ్డారా ఏంది వీళ్ళు? సనాతన ధర్మము, మనం ధర్మాలకి ఇది ధర్మము, ఇది కర్మభూమి, ధర్మభూమి. ఆ ధర్మంలోనే మనం జీవించాలి అని చెప్తోంది ఇక్కడ. అంతే కదా, వేదయుక్తంగా నీ జీవితం ఉండాలి. అంతే కదా. సో నిత్యములో అనిత్యం ఏదో తెలుసుకుంటే నిత్య వస్తువు ఏదో తెలుస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? మనుషులము నిత్యం ఏది, అనిత్యం ఏది అని తెలుసుకోవటం. శరీరమే శాశ్వతము అనుకుంటే మాయ. శరీరము కంటే శరీరంలో ఉన్న ఆత్మ నిత్యము అన్నది తెలుసుకో నాయనా అని చెప్తున్నారు. నిత్యానిత్యంలో ఏది నిత్యము, ఏది అనిత్యము? మరి అమ్మవారు నీకు బుద్ధి ఇచ్చిందిగా. అవునా? ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఇచ్చినప్పుడు అవి 3 ఉపయోగించుకోకుండా ఒట్టి ఇచ్చ పెట్టుకొని తిరిగితే ఎలా? అదే మాయ. అవునా? ఎప్పుడూ సంకల్పాలే. నాకు అది కావాలి, ఇది కావాలని. ఆ ఇచ్చే పెట్టుకున్నావు. సో ఇదే త్రిపుటి. ఈ త్రిపుటిని నువ్వు దాటావు అంటే ఇగో బ్రహ్మ జ్ఞానం దగ్గరికి వస్తావు. ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి అహం బ్రహ్మాస్మి అంటావు. నాకు ఇచ్చా లేదండి, జ్ఞానము లేదు. జ్ఞానంతో నీకు ఇంకా పనేముందమ్మా? లౌకిక జ్ఞానము. నువ్వే ఆత్మవి, నువ్వే సర్వము, నువ్వే నిత్యము, నువ్వే బ్రహ్మము. ఇంకేం కావాలి నీకు? ఏం తెలుసుకోవాలి అని. ఈ రెండు లక్షణాలు పరస్పర విభిన్నమైనవి. ఏవి? నిత్య, అనిత్య అనేవి పరస్పర విభిన్నాలు అంటున్నాడు. అంటే విభిన్నంగా ఉన్నాయి అంటే వేరుగా ఉన్నాయి. తెలుసుకోవటం ఎంతో అదృష్టం. అందరికీ ఆ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ రాదు. ఏమ్మా? సెల్ఫ్ రియలైజేషన్ అనేది రాదు. అందుకే యోగులు, ఋషులు కోట్లల్లో ఉండరు. మనుషులు కోట్లల్లో ఉంటారు మాయలో ఉన్నవాళ్ళు. మహానుభావులు ఎప్పుడూ కూడా చాలా
అల్పసంఖ్యాకులుగా ఉంటారు. హిమాలయాస్‌లోను, గుళ్ళ దగ్గర అవధూతలుగా తిరుగుతూ ఉంటారు. ఏమ్మా అవధూతలుగా తిరుగుతూ ఉంటారు. ఏమ్మా దత్తాత్రేయుల వారి సాంప్రదాయం అంతా చూడండి. అవధూతలు ఎలా ఉంటారు? దత్తుల వారే అవధూత. ఆయన మించిన గురువు ఎవరున్నారు? ఏమ్మా ఆయన త్రిపుటి స్వరూపం ఆయన. నీ త్రిపుటి భంగం చేయాలంటే ఆయన కరుణ ఉండాలి. అంటే దేవలోకంలో నువ్వు అడుగుపెట్టాలి అంటే ఆయన అనుజ్ఞ ఉండాలి అని చెప్తున్నారు. గురువు లేకుండా నువ్వు త్రిపుటి దాటలేవు అని. ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతుంటావు చెప్పమ్మా? ఎన్ని యోనుల్లోకి వెళ్తావు? పోనీ ఈ జన్మలో మనం ఏమన్నా మంచి చేశామంటే చెడు చేసి మళ్ళీ నేను మనిషిగా పుడతాను, నీ కడుపులో పుడతానని నువ్వోడివి చెప్పుకోవటానికి? నీ కర్మ నువ్వేం చేసావు? పైన ఏం రాశాడో భగవంతుడు. ఆ భగవంతుడి ప్రకారంగా నీకు మరుజన్మ ఏదొస్తుందో పిపిలికాది బ్రహ్మ పర్యంతము అన్నట్టుగా ఏ చీమలోకి వెళతావు, ఏ ఏ ఆ? ఏ రకంగా నువ్వు మరి పుడతావు, చెట్టు చేమగా పుడతావో వాడికేం తెలుసు. సో డోంట్ సే వచ్చే జన్మలో నేను మనిషిగా పుడతానని నువ్వోడివి చెప్పటానికి. అదే మాయ. అదే అహం. అహం బ్రహ్మాస్మి. ఇక్కడ జీవుడు ఏం చెప్తున్నాడు? శరీరమే బ్రహ్మము, నేనే దేవుణ్ణి అంటున్నావు. మళ్ళీ ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళి అయ్యో నేను కింద అలా మాట్లాడాను ఏంటబ్బా అని నేలకి ఖర్చుకుంటున్నాడు. ఇది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మనే ఉన్నాను, ఇదంతా నేనే అన్నది తెలుసుకున్నాడు. అంతేగా. నువ్వు నీ కుటుంబం వేరా. బాధ్యతారహితంగా ఉన్న సంసారంలో భర్త ఎలా అనుకుంటాడు? నేను వేరు అని అనుకోడుగా. ఇదంతా నేనే కదా, ఇదంతా నాదే కదా అనే భావన. వసుదైక కుటుంబము అంటే ప్రపంచమంతా కూడా నీకు రావాలి అంటే ఆజ్ఞాచక్రమే నీకు స్థానము. అక్కడే నువ్వు అహం బ్రహ్మాస్మి, నిత్య అనిత్య అనేవి తెలుసుకుంటావు అని చెప్తా. అంతవరకు నీకు తెలియదు. అన్నీ ఊగుసుకుపోయే కబుర్లే, పనికిరాని కబుర్లు. ఏవి ఉపయోగం లేవు. చెప్పండి, మీరే మీరే అనుకోండి. ఏ ఏ ఏ స్మృతులు మిగిలాయి చెప్పండి ఈ వయసులో? దేవుడు మిగిలాడా? ముందు దేవుడు వెనక్కి నెట్టబడ్డాడు. ముందుకు ఎవరొచ్చారు? బంధాలు, బాంధవ్యాలు. అమ్మ నా పిల్లలండి, నా భార్య అండి, నా వాళ్ళండి, నా స్నేహితులండి, నా సంపాదన అండి. ఇవే వస్తున్నాయి గానీ దేవుడెక్కడొచ్చాడు? నీ ఆత్మ ఎక్కడ పోయింది? ఆత్మ దేవుడిని తీసుకెళ్ళి కట్టగట్టి వెనక పడేసాం మన మనసులో. ముందేమున్నాయి? ఇవే ఉన్నాయి. ఎంత వయసొచ్చేసింది? ఇంక అవసాన దశలో ఉన్నాం. ఇంకెప్పుడు నువ్వు తెలుసుకునేది? అని చెప్తున్నాడిక్కడ. ఏమ్మా ఇది అందరికీ వర్తిస్తుందమ్మా. నాకు గూడా వర్తిస్తుంది. మేము అదే సాధన చేస్తాం మేము. అందుకే మాకవసరం లేదు. ఎందుకంటే నేను లౌకికంగా నేనెక్కువ పట్టించుకోను. కర్మేముందో ఆ కర్మ చేసి పక్కకి జరిగిపోవటమే. మనకెందుకు ఫలితాలు? లోపల సన్యాసత్వం రావాలమ్మా. ఆలోచనని సన్యసించు ఫస్ట్. పనికిరాని ఆలోచనలు వదిలేయి. అమ్మో! అవి వద్దండి, అవి ఉండాలి మాతోనే. అది. అక్కడే ఓడిపోయావు. ఇంక స్థూలంలో నువ్వు సన్యాసం పుచ్చుకుంటావు. ఇప్పుడు చెప్పే చాలా మంది సన్యాసం మేము సన్యాసులం అనేవాళ్ళు ఎంతమంది సన్యాసాన్ని లోపల వదిలారు? మరి ఇవన్నీ నిత్యానిత్యలు. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అది తెలుసుకున్నావా అంటే లేదండి ఇంకా అదే బాటలో ఉన్నాను అంటాడు. 3 పూట్ల మెక్కుతూ ఉంటాడు. సన్యాసి వస్త్రాలు వేసుకుంటూ ఉంటాడు. గుళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు. అందరిని డబ్బులు అడుగుతూ ఉంటాడు. నీకు డబ్బెందుకు? అవి అడగకూడదు. అదే అన్నమాట చెప్తున్నాడిక్కడ. సో చాలా కష్టం ఇది. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ సో ఈజీ. లక్షల కోట్లలో ఒక్కడికి అదృష్టం అంటే అంతే కదా! లాటరీ టికెట్ అందరికి తగలదుగా, ఒకరికి తగులుతుంది. స్టేట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది? అందరికి వస్తుందా? ఒకరికే వస్తుంది. అంతేగా. ఓన్లీ 1 విన్నర్ ఉంటారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నర్‌లు కాదు కదమ్మా! అదే చెప్తున్నాడు. మరి అక్కడ ఒక ధర్మము, ఇక్కడ ఒక ధర్మమా? నువ్వు దండం పెట్టుకున్నంత మాత్రాన నీకు అమ్మవారు సంతోషించేసి నువ్వు చాలా గొప్పవాడివని చెప్పి పైకి తీసుకెళ్ళిపోతుందా? కాదుగా. భక్తిలో కూడా ఎన్నో ఉంటాయి అని చెప్తున్నారు. అదే నిత్యానిత్య. అనిత్యంలో వీడు సంకల్పం చేసి పూజ చేస్తున్నాడా? నిత్యం తెలుసుకొని పూజ చేస్తున్నాడా? వీడు యోగియా? భోగియా అని. అది చూసి ఇస్తుంది అమ్మవారు. లేదండి భోగత్వంలో కూడా వీడు చాలా గొప్ప భక్తుడుంటే సరే వాడికి ఏం కావాలో అది ఇచ్చి పంపించేయండి అంటారు.
లేదమ్మా అది కూడా వదులుకొని ఏమి వద్దంటున్నాడు అంటే వాడిని పైకి పంపియండి. అది చెప్తున్నాడు మీ భాషలో మాట్లాడాలి. అటువంటి వాడికే ముక్తి మౌక్తికాలు జీవన్ముక్తి అనేది వస్తుంది అని చెప్తున్నాడు. సో ఆ రెండిటిని కూడా చిత్తంలో పెట్టుకున్నది ఎవరు? ఆమె భువనేశ్వరి. ఆమె ఎవరు? భువనేశ్వరి. ఈ రెండు కూడా అంటే నీకు నీకు ఒక గురువుని పంపించటం, నీ ఆత్మను నువ్వు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ఏమిటి? కాలము, దేశము, చైతన్యము ఇవన్నీ కలిసి రావాలి. కలిసి వస్తే నీకు అటువంటి గురువులు పిలవటం, నీకు ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బోధించటం, ఇవన్నీ ఎవరి చిత్తంలో ఉన్నవి? నువ్వు వెతుక్కుంటే నీ గురువు దొరకడు అంటే అర్థం ఇది. ఆ తల్లి యొక్క కరుణ ఉంటే నీకు అటువంటి గురువులు దృష్టిలోకి వచ్చినప్పుడు నిన్ను పిలిపిస్తారు. ఆ చిత్తంలో ఆ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు ఈశ్వర ఇచ్ఛ అంటారు చూడమ్మా, అంతే. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు అని మీరు అంటారు కదా, మరి అదే మరి. చీమే కుట్టనప్పుడు మరి నీకు నిత్యానిత్య బ్రహ్మజ్ఞానం లో ఉండదా ఈ సూత్రము? అదే పిపిలికాది బ్రహ్మ పర్యంతము. అందరికీ ఇదే సూత్రం, ఒకటే సూత్రం. అదే భువనేశ్వరి. మాయ కూడా భువనేశ్వరియే. ఈ మాయ కూడా నిన్ను ఎంతకాలం మాయలో ఉంచాలి అన్నది కూడా అమ్మవారి యొక్క నీ పూర్వజన్మ, నీ రికార్డ్, ట్రాక్ రికార్డ్ అంటారు. నీ గత జన్మలు ఎలా ఉన్నాయో చూస్తుంది అమ్మవారు. భగవంతుడు చూస్తాడు. అంటే చూస్తాడు అంటే ఏంటంటేనమ్మా అక్కడ నిజం దేవుడు ఎరుగు. అదేదో సామెత చెప్తారు చూడమ్మా, నీళ్లు ఎటు వెళ్ళాలో అటే వెళుతాయి. ఆ కాల దేశ చైతన్యాలు కొండ అడ్డొచ్చింది దాని చుట్టూ వెళుతుంది. ఆ కర్మది స్ట్రైట్ వెళ్ళలేదుగా, కొండ అడ్డు వచ్చేసింది. సో కాలదేశ చైతన్యాలు, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయి. నీవు గనక తల్లి నీ దయ నన్ను తీసుకెళ్లి సముద్రము అనే నీ భువనేశ్వరిలో కలుపుకో, లయం చేసుకో అంటే ఆ నది వెళ్ళి, ఆ జీవనది వెళ్ళి ఆ సముద్రంలో కలుస్తుంది ఏ ఆటంకాలు లేకుండా. సో ఈ ఇచ్చ అనేది ఆ అమ్మవారి చేతిలో ఉంటుంది అని చెప్తున్నారు.